హాయ్ అండి, ఈరోజు వీడియోలో షార్ట్ హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తాను. వీడియో ఫుల్ వరకు చూడండి. ఫస్ట్ అయితే ఇలా హ్యాండ్స్కి 2 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఫస్ట్ అయితే మనకి లైనింగ్ తడిపి ఆరబెట్టుకొని ఐరన్ చేసుకోవాలి, ముడతలు ఎక్కువగా ఉంటే. తర్వాత వచ్చేసి ఇలా కింద అంచులు క్రాస్గా ఉంటాయి కదా, అలా క్రాస్ ఎక్కువగా ఉంటే ఫస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఎక్స్ట్రాగా చూసుకొని ఒకసారి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకో. ఇప్పుడు షోల్డర్ నుండి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా హ్యాండ్ పొడవు ఇలా చూసుకోవాలి. ఇక్కడ షోల్డర్ నుండి ఇలా హ్యాండ్ లూజ్కు మిడిల్ ప్యాంట్ ఉంటుంది కదా, అక్కడ వరకు ఇలా హ్యాండ్ యొక్క పొడవు అయితే చూసుకోవాలి. ఈ సైజ్ బ్లౌజ్ కూడా నేను కుట్టిందండి. ఇలా మళ్ళీ ఎక్స్ట్రా కూడా 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా పైన ఈ హ్యాండ్కి అయితే బార్డర్ వచ్చింది, తిప్పేస్తే సరిపోతుందండి. అందుకే ఏదైనా 1/2 ఇంచ్ తీసుకున్నా కింద కూడా. తర్వాత బ్లౌజ్కి వచ్చేసి ఆర్మ్ లూజు చంకడౌన్ వచ్చేసి 3.25 వరకు తీసుకున్నా నేను. 3.25 ఇది ఎలా తీసుకోవాలంటే మన బ్లౌజ్ యొక్క ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోవాలి. నాకైతే 8.5 వచ్చింది. 8 నెంబర్తో ఆర్మ్ లూజ్ వస్తే 3.25 తీసుకోవాలి. ఇలా ఇక్కడ నుండి హ్యాండ్ హైట్ నుండి చంక డౌన్ వరకు క్రాస్గా ఇలా 8.5కి ఇలా ఇప్పుడు ఇలా ఆర్మ్ లూజ్ ఎలా తీసుకోవాలో చూపిస్తా. ఇలా షోల్డర్ నుండి ఇలా స్ట్రైట్గా మనం హ్యాండ్ జాయింటింగ్ కుట్టు ఉంటుంది కదా, ఇలాగ ఫస్ట్ కుట్టు మనకి ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు చూసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 8 ఇంచెస్ వచ్చింది కరెక్ట్గా. ఇప్పుడు 8 ఇంచెస్ వరకు స్ట్రైట్ ఇలా చంక డౌన్ని హ్యాండ్ హైట్ నుండి చంక డౌన్ వరకు ఇలా క్రాస్గా 8.5కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మెయిన్ వచ్చేసి ముడతలు రాకుండా ఉండాలంటే హ్యాండ్ చంక డౌన్ వచ్చేసి 3.25 తీసుకోవాలి ఆర్మ్ లూజ్ని బట్టి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5. హ్యాండ్ లూజ్ కింద తెలుసు కదా, హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5కి ఒక మార్కింగ్ అయితే చేయాలి. ఇలా ఇప్పుడు స్ట్రైట్గా చంక డౌన్ని మార్కింగ్ హ్యాండ్ లూజ్ మార్కింగ్ ఒక్క చెక్ చేసుకోవాలి. ఇలా బ్లౌజ్తో నాకైతే కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు స్ట్రైట్గా ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ లైన్. మనం సైడ్ కుట్లు వేసేటప్పుడు మనకి కరెక్ట్గా ఈ లైన్ పైనే కుట్లు అనేది వస్తాయి. ఇప్పుడు ఇక్కడ హైట్ దగ్గర 1 ఇంచ్కి ఇప్పుడు స్ట్రైట్గా ఇలా క్రాస్గా ఇక్కడ చూడండి, ఇక్కడ చంక డౌన్ నుండి ఇలా మధ్యలోకి టేప్ అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. మధ్యలో ఎక్కడి వరకు వస్తే అక్కడికి ఒక లైన్ అయితే ఇలా డ్రా చేయాలి. ఇప్పుడు ఈ కార్నర్ ఫామ్ అయింది కదా, ఇక్కడ మూల డబ్బాలాగా మూలలాగా ఉంది కదా, ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచులకి ఇలా 1/2 ఇంచులకి మార్కింగ్ అయితే చేసుకోవాలి. 8 నెంబర్తో ఆర్మ్ లూజ్ వస్తే ఈ విధంగా మనకి ముడతలు అనేటివి రావు చంక దగ్గర. ఇప్పుడు స్ట్రైట్గా కర్వ్ స్కేల్తో మనం ఇక్కడ హ్యాండ్ హైట్ దగ్గర 1 ఇంచ్కి మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ 1 ఇంచ్ నుండి ఈ కార్నర్లో 2.25కి మార్కింగ్ చేసాం కదా, ఈ 2 మార్కింగ్లను కలుపుతూ ఇలా లైన్ అనేది డ్రా చేయాలి. ఇప్పుడు మళ్ళీ కర్వ్ స్కేల్ తిప్పేసి ఇలాగా కర్వ్ స్కేల్ తిప్పేసి మళ్ళీ ఇలా మెయిన్ చంక లూజ్ వరకు ఇలా కలిపేయాలి. ఇప్పుడు హ్యాండ్ లోతు కోసం ఇక్కడ 1 ఇంచ్ నుండి చంక లూజ్ వరకు మధ్యలోకి టేప్ ఇలా ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఫస్ట్ మెథడ్లోనే కర్వ్ స్కేల్తో ఇలాగా ఇప్పుడు చూడండి, కర్వ్ స్కేల్తో ఇలా ఇప్పుడు మళ్ళీ తిప్పేయాలి. కర్వ్ స్కేల్ ఇలా తిప్పుతూ హ్యాండ్కి ఇప్పుడు లోత్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి హ్యాండ్కి లోత్ అన్నట్టు. ఇప్పుడు కింద ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇలా కటింగ్ స్ట్రైట్గా ఉంటేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అయినా చూడడానికైనా బాగుంటుంది, మనకి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఎలా మార్కింగ్ చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఇప్పుడు హ్యాండ్ ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లోతు మనం చంక లూజ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుండి ఇలా స్ట్రైట్గా మళ్ళీ షోల్డర్కి తిన్నగా ఇలా హ్యాండ్ యొక్క లోతు అనేది ఇలా తీసుకోవాలి. ఇది వచ్చేసి హ్యాండ్కి లోతు మనం ఇలా గుర్తు పెట్టుకోవాలి.
హ్యాండ్కి లోతు తీసుకున్న పార్ట్ మనకి బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్కి మాత్రమే రావాలి. ఫ్రంట్ సైడ్ వచ్చేలాగానే చూసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి అతుకులు అయితే పడతాయి కదా, ఖర్చు కోసం అయితే 1 ఇంచ్ అయితే కావాలి కదా, అందుకోసం మనం ఇక్కడ స్ట్రైట్గా హ్యాండ్ మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ అతుకులు పడతాయి కొంచెం అయితే. ఇప్పుడు స్ట్రైట్గా ఇది ఎక్స్ట్రా మనకి ఫోల్డింగ్ చేస్తే మనకి హ్యాండ్కి ఇది కట్ చేసుకుంటే హ్యాండ్కి యొక్క అతుకులకు సరిపోతుంది ఇది. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.